బట్టి నీవిచ్చిన తండ్రి జీవాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభా. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నీ పాదములు ఎదుకు వస్తుండగా మమ్మల్ని దయతో చేర్చుకున్న ప్రభు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకునేలాగిన మా కనులు తెరవబడుటకు సహాయం చేయండి ప్రభా. మేము వినివారు మాత్రమే కాకుండా ప్రభా వాక్యానుసారముగా జీవించుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ ధర్మశాస్త్రంలో ఉన్న తండ్రి సంగతులను మేము తెలుసుకొని తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ మార్గంలో వర్ధులటకు సహాయం చేయమని, నిన్ను పోలి మేము నడుచుటకు మాకు తోడైండమని యేసయ్య నామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే బహుళత్వము గురించి. మనకి బహుళ మత సమాజంలో మనం ఉన్నాం కనుక భారతదేశం అంటే లౌకిక దేశంగా సాంప్రదాయాలు, ఆచారాలు, భాషలు, వివిధ భాషలు కలిగిన ప్రాంతాలు కలిగిన దేశముగా, సాంప్రదాయాలు కలిగిన దేశముగా, మతాలు కలిగిన దేశంగా మన భారతదేశము ఉండి ఉన్నది. అందుకనే వివిధ ప్రాంతాల్లో వివిధ మతాలు సహజీవనం చేస్తూ వారితో మనం కలిసి జీవించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ రోజున మనకి ఇవ్వబడిన ధ్యానాంశం. ఐక్యత కలిగి ఇతర మతస్థులతో మనం ఐక్యత కలిగి ఉండాలి అనేది బైబిల్ మనకి తెలియజేస్తుంది. అందుకనే సమానత్వము, ఇచ్చిపుచ్చుకునే విశ్వాసం అనేది ధ్యానాంశముగా ఇవ్వబడింది. కామన్ హ్యూమానిటీ, ఫెయిత్ షేరింగ్ అనేది మనకి ధ్యానాంశముగా ఇవ్వబడింది. అంటే మనం మానవత్వాన్ని, సమానత్వము కలిగి అందరితో మనం సమానత్వము కలిగిన వారిగా ఉండాలి అని. ఇప్పుడు వస్తున్న సమాజం ఏంటంటే సేవకులు గుర్తింపు కొరకే కానీ, సంఘాల గుర్తింపు కొరకే కానీ మనము క్రొత్త బోధని వింటూ ఉన్నాం. కొత్త బోధ ఏంటంటే ఇతరులను తృణీకరించటం. ఇతరులను తృణీకరించటం అని అంటే ఇతర మతాలని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇతర మతాలని కించపరిచే విధంగా పాటలు రాయటం, ఇతర మతాలని కించపరిచే విధంగా భక్తిని ప్రకటించడం నేటి సమాజంలో మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడే కానీ, క్రీస్తు ప్రభువారే కానీ అన్యులకు కూడా సువార్తను అందించడానికి, అన్యులు మార్పు చెందినప్పుడు ఆయన బిడ్డలుగా వారిని చేర్చుకొనడానికి ప్రభు ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని దగ్గరికి తీసుకురావటానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఇతరులను మనం దుఃఖపరిచే విధంగా, వారిని అవమానపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి కానీ దాన్ని మృదువుగా మనము వాటిని పరిష్కరించాలి. బైబిల్లో ఉన్నది ఏమిటి అని అంటే విగ్రహార్పితమైనవి మనం తినకూడదు అని. విగ్రహార్పితమైనవి తినవద్దు కానీ వారి ఇంట్లో ఎవరైనా నీ సహోదరుడో లేకపోతే నీ ఫ్రెండో నీ ఇదో వాళ్ళకి చెప్పాలి. మనం విగ్రహార్పితమైనవి మేము తినకూడదు, మామూలుగా అక్కడ పెట్టకుండా ఉన్నవి ఏవైనా ఉంటే మేము తింటాం. కానీ ఎందుకనంటే మనకి ఏ విగ్రహము లేదు, క్రైస్తవులకి ఏది విగ్రహం కాదు. సిలువ అనేది ఎందుకంటే సిలువ క్రీస్తు త్యాగానికి గుర్తుగా మనము సిలువను ధరిస్తున్నాము, లేకపోతే అక్కడ హ్యాంగ్ చేస్తున్నామంటే, సిలువను చూపిస్తున్నామని అంటే ఆ సిలువ ఆరాధనా కేంద్రము ఐడియల్ కాదు. అది ఏంటంటే ఆ సిలువ అనేది క్రీస్తు చూపిన త్యాగానికి అది గుర్తుగా ఉన్నది. క్రీస్తు పొందిన అవమానానికి, క్రీస్తు పొందిన ఆ సిలువకి అది గుర్తుగా ఉన్నది. అంతేగాని అది మనం ఆరాధనా కేంద్రం కాదు. అంటే దానికి నైవేద్యం పెట్టడం కానీ, లేకపోతే మనము సాంబ్రాణి వేయటం కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర పూజకు సంబంధించిన అవి చేయటం కానీ మనం చెయ్యం. కాబట్టి
మనం ఏ విగ్రహములను ఏర్పరచుకున్నాం కాబట్టి మీరు పెడితే మేము తినాలా, మీరు పెట్టినప్పుడు మేము తినాలా అని ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మేము ఏ విగ్రహం దగ్గర ఏ దేవుని దగ్గర పెట్టమో, ఉరికిన ప్రార్థన చేసి మాత్రమే మేము భుజిస్తాము అని మనం చెప్పాలి. అలా మనం చూసినట్లయితే బహుళ మత సమాజంలో భారతదేశము బహుళ మత సమాజము కలిగిన భారతదేశంలో ఇతర మతాలను మనము తృణీకరించకుండా ఇతర మతాలతో కలిసి క్రీస్తు ప్రేమను మన విశ్వాసాన్ని వాళ్ళకి పంచాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రేమను వారికి అందించాల్సిన వారమై ఉన్నాం. అదే మాట మనం చూడగలుగుతున్నాం. ఇచ్చిపుచ్చుకునే విశ్వాసము, ఫెయిత్ షేరింగ్ అనే మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ విశ్వాసాన్ని వారు గుర్తించే విధంగా, నీ భక్తిని వారు తెలుసుకునే విధంగా, నీ యొక్క భక్తి జీవితాన్ని వారు అర్థం చేసుకునే విధంగా నీవు ఉండాలి. కానీ నీ భక్తి జీవితం మీద వాళ్ళు క్రోధాన్ని పెంచుకునే విధంగా ఉండకూడదు. నీ భక్తి జీవితం మీద వారు ద్వేషాన్ని పెంచుకుని క్రైస్తవులంటే ఇట్లా ఉంటారు అని ద్వేషాన్ని పెంచుకునే విధంగా మనం ఉండకూడదు. నేటి దినాలలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే మన మాట కృపాసహితమైనదిగా ఉండాలి, మన మాట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అనేది, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. రాబర్ట్ డినోబ్లీ అనే మిషనరీ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షలు ధరించి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి కాషాయ వస్త్రాలు ధరించి, వస్త్రం వలన ధరించిన రుద్రాక్షల వలన కాదు కానీ క్రీస్తు ప్రేమను వారికి అందించటానికి ఆ రాబర్ట్ డినోబ్లీ అనే ఆయన క్రీస్తు ప్రేమను ప్రకటించటానికి ఆయన ప్రయత్నం చేశాడు. మనం ఏం చేస్తున్నామని అంటే, నేటి దినాల్లో మన ఒక తెలిసిన అతను అన్నాడు, తెలిసిన వ్యక్తి, ఇది వరకు క్రిస్టమస్ అప్పుడు మీ గుడికి వచ్చి కూర్చున్న వాళ్ళమండి, ఇప్పుడు మేము గుడికి రాలేకపోతున్నాం అని అంటున్నారు. ఎందుకండి అని అడిగా నేను. ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు మీరు గుడికి రాలేకపోతున్నారు అని అంటే, ఇదివరకు క్రీస్తు ప్రేమనే ప్రకటించేవాళ్ళు, ఇప్పుడు ఇతర మతాలని దూషించటమే భక్తిగా ఉన్నది అని చెప్పాడు ఆయన. ఇతర మతాలని కించపరిచే విధంగా, ఇతర మతాలని దూషించే విధంగా మాట్లాడటమే భక్తిగా ఉన్నది. ఇదివరకు గుడికి వస్తే క్రీస్తు ప్రేమను మేము వినేవాళ్ళం, క్రీస్తు చూపిన త్యాగాన్ని, క్రీస్తు చేసిన కార్యాలని, క్రీస్తు అద్భుత కార్యాలని వినేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని చూసే ప్రసంగం చేస్తున్నాడా పాస్టర్ గారు, మేము వచ్చినందుకే ఈ ప్రసంగం చేస్తున్నాడా అన్న విధంగా ఉంటూ ఉన్నది అని ఆయన చెప్పటం జరిగింది. అంటే మనము క్రీస్తు దగ్గరికి ఎవరిని తీసుకురాలేకపోతున్నామేమో, మన మాటల ద్వారా, మన యొక్క ప్రసంగముల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మన క్రీస్తు దగ్గరికి ఎవరిని తీసుకురాలేకపోతున్నామేమో అనేది ఒక ప్రశ్న అన్నమాట. క్రీస్తు దగ్గరికి నీవు నీ సహోదరుడిని, నీ తోటివాడిని, ఇతర మతములకు చెందిన వాడిని, వాళ్ళ మతాలను మనం కించపరచకూడదు, ఇతర మతాలని మనం కించపరచవద్దు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారే మారి ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది నిత్యమైనదో వారు తెలుసుకున్నప్పుడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభు చెప్పిన మాట వారు అర్థం చేసుకున్నప్పుడు వారు ప్రభు దగ్గరికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళే నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవులుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే మేము బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇతర టెంపుల్కి కూడా పంపించేవాళ్ళు మమ్మల్ని. ఇప్పుడు ట్రైనింగ్ లేని సేవకులు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండవచ్చేమో, కానీ వేరే మత విధానాల మీద అసైన్మెంట్స్ రాసేవాళ్ళం మేము. అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు బహుళ మతాల గురించి తెలుసుకుని వాటి మీద అసైన్మెంట్స్ రాసి వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారు, ఏ విధంగా ఆరాధిస్తారు, వారి ఆరాధన విధానం ఏమిటి, వారు ఆరాధించటం యొక్క ఉద్దేశం ఏంటి, వారు అర్పించే అర్పణల యొక్క ఉద్దేశం ఏంటి, అవన్నీ అసైన్మెంట్ల కింద మేము రాసి సబ్మిట్ చేసేవాళ్ళం. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే,
మనము బహుళ మత సమాజంలో ఉన్నాము కనుక ఇతర మతాలని మనం గౌరవిస్తూ, ఇతర మతాలని వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళలో ఉన్న భక్తిని మనం గౌరవిస్తూ క్రీస్తు ప్రేమను వారికి చూపించే వారిగా ఉండాలి. అందుకనే మనము సమానత్వాన్ని చూపించాలి, సమానత్వమును మన ప్రజల మధ్యలో కనపరచాలి. ఈరోజు 3 లేఖన భాగాలు, 3 ధ్యానాంశాలుగా మనకి ఇవ్వబడినది. ఒకటి యోనా గ్రంథాన్ని మనం చూస్తాము, రెండవది ఐథియోపియుడైన నపుంసకుని గురించి చూస్తాము, మూడవది క్రీస్తు ప్రభు వారి పెండ్లి విందుకి పిలిచిన సందర్భాన్ని 3 భాగాలుగా మనం చూస్తాం. మూడిట్లో 3 విశిష్టతల్ని మనం చూడవచ్చు. 3 విశిష్టతలు 3 వాక్య భాగాలలో యోనాను మనం చూసినట్లయితే, యోనాను గురించి వ్రాయబడిన ఆ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు నినివే గురించి వ్రాయబడింది. నినివే అష్షూరు యొక్క రాజధానిగా ఉండి ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. అష్షూరు రాజధానిగా ఉంది నినివే పట్టణము. నినివే వాళ్ళందరూ యూదులు కాదు, నినివే పట్టణస్థులందరూ యూదులు కాదు, నినివే పట్టణస్థులందరూ అబ్రహాము కుమారులు కాదు, నినివే పట్టణస్థులందరూ యూదులు కాదు అనేది మాత్రము మనం గ్రహించాలి. నినివే పట్టణస్థులు. అయితే క్రీస్తు ప్రభు వారు మాత్రము, యెహోవా దేవుడు మాత్రము వారికి సువార్తను ప్రకటించడానికి పంపిస్తూ ఉన్నారు. ఆదికాండము 10వ అధ్యాయము 11వ వచనంలో ఆ దేశంలో నుండి అష్షూరీయులకు బయలుదేరి వెళ్ళి నినివే అను రెహోబోము తీరున కాలాహును నినివేకును కాలాహునుకును మధ్యనున్న రేణునుకును కట్టించను అనే మాట, అది మహాపట్టణము అనే మాట అక్కడ మనం చూడగలుగుతాం. నినివే మహాపట్టణముగా అక్కడ కట్టబడి ఉన్నది అనే దానికి అక్కడ మనం చూడగలుగుతున్నాము. ఎవరంటే హాము కుమారులు, కూషు సమీపమున ఉన్న హాము, నోబాహు కుమారులైన షేము, హాము, యాపేతు వంశావళిలో జలప్రలయం తర్వాత వారి కుమారులు పుట్టిరి. వారి కుమారుల్లో ఉండి వీరు వెళ్ళి ఆ నినివే మహాపట్టణాన్ని నిర్మించిరి. నిమ్రోదు వల్లనే ఈ వేటగాడు నిమ్రోదుని గురించి అక్కడ రాయబడుతూ ఉన్నది. ఇది ఒక చారిత్రక భాగం. దీనిలో మనం చూసినట్లయితే నినివే అనేది ఒక మహాపట్టణముగా అది కట్టబడి ఉన్నది. షేము, హాము, యాపేతు వంశావళిలో నుండి నిమ్రోదు నుండి ఈ పరాక్రమం కలిగిన నిమ్రోదు కనిన వారిలో నుండి వీరంతా ఏర్పాటు చేయబడి ఉన్నది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ మాటలు మళ్ళా 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తాం. ఈ రోజు చదివిన యోనా గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనంలో నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలిగినని ప్రకటించుము అని చెప్పేసి చెప్పటం మనం చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయము 3వ వచనములో కూడా మనం చూసినట్లే. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము కలిగిన పట్టణము. ఇక్కడ ఆ నినివే మహాపట్టణానికి నినివే మహాపట్టణానికి పంపించి వారి దోషముల గురించి, వారి అపరాధముల గురించి ప్రకటించమని చెప్పేసి ప్రభువారు తెలియజేయటం మనం చూడగలుగుతున్నాం. అయితే యోనాను మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో యోనా అనే క్యారెక్టర్ మనం చూసినట్లయితే ఈయన ప్రవక్త అమిత్తయ్య కుమారుడిగా మనం చూడగలుగుతున్నాం. 1వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఈ యోనా అనేవాడు ఎవరు కుమారుడు అంటే అమిత్తయ్య కుమారుడుగా ఉన్నాడు. మంచి సువార్తికుడు. యోనా మంచి సువార్తికుడు. దూరదేశాలకు సువార్తను ప్రకటించడానికి పంపబడిన సువార్తికుడుగా మనం చూడగలుగుతున్నాం. మనం పక్కన సువార్త ప్రకటించడానికి కాదు, ఈయన దూరదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఆయన పంపిస్తూ ఉన్నారు. ఎక్కడికనంటే నినివే పట్టణానికి ఆయన పంపిస్తున్నాడు. అది మహాపట్టణము, అది దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది. ఆ పట్టణంలో దోషము ఉన్నది. ఆ దేవుని దృష్టికి అది న్యాయముగా లేదు. అందుకనే దానికి దుర్గతిని ప్రకటించడానికి ఆ మహాపట్టణానికి, నినివే పట్టణానికి పంపిస్తున్నాడు. అంటే దూరదేశ సువార్త ప్రకటించడానికి యోనాను పంపించటం మనం చూడగలుగుతున్నాం. ఇష్టం లేని పని అయినప్పటికీ వదిలి వెళ్ళుటకు ధైర్యము
కలిగిన వాడు అయినప్పటికీ ప్రభు చేత పట్టబడిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేని పని, వదిలి వెళ్ళుటకు ధైర్యం కలవాడు, కానీ ప్రభు చేత అతను పట్టబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే యెహోవా సన్నిధిలో ఉండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషుకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి ఆ యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే దేవుడు చెప్పిన మాట నుంచి తప్పుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ దైవ చిత్తాన్ని వదిలి వెళ్ళటం దేవుడి అనుగ్రహం కాదు అనేది 4-7 వచనాలలో మనం చూడగలుగుతున్నాం. దేవుని చిత్తాన్ని వదిలి వెళ్ళటం దేవుని అనుగ్రహం పొందినవాడు కాదు అని, వెళ్ళటానికి దేవుడు ఇష్టపడట్లేదు అనేది మనం చూడవచ్చు. తర్వాత 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సముద్రము దిగువ భాగంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అనేది, హెచ్చరింపబడిన పని ఆరంభించటానికి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హెచ్చరించబడిన పనిని ప్రారంభించడానికి ముందుకు వెళ్తున్న వాడిగా మనం చూడగలుగుతున్నాం. పని జయము పొందిన తర్వాత చింతాక్రాంతుడవుతున్నాడు. ఈ 3వ అధ్యాయం అంతా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం అంతా ఆ పట్టణంలో సంచారం చేసి సువార్త ప్రకటించిన తర్వాత 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చింతాక్రాంతుడుగా ఉన్నాడు అనేది మనం చూడగలుగుతాం. ఎందుకు ఈయన చింతాక్రాంతుడుగా ఉన్నాడు? నినివే ప్రజల మారు మనసు పొంది ఉండుటాన్ని గురించి ఈయన చింతాక్రాంతుడు అవటం ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రభు యొక్క క్షమాపణ బట్టి అతను చింతాక్రాంతుడుగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రభు ఆయన నినివే పట్టణస్థులను క్షమించడాన్ని బట్టి ఆయన చింతాక్రాంతుడుగా ఉన్నాడు అనేది మనం చూడవచ్చు. దీనిలో నేను చెప్పాలనుకుంటున్న వాక్య భాగం ఏంటంటే, నినివే పట్టణాన్ని గురించి, అది అషూరు యొక్క రాజధానిగా ఉన్నది, అది దేవుని దృష్టికి దోషముగా ఉన్నది. రెండవది, యోనా అనే స్వార్థకుని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆ నినివే పట్టణస్థులు యొక్క ఆ చెడుతనాన్ని బట్టి వారికి సువార్త ప్రకటించడానికి మార్పు కొరకు వారి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత మనం చూసినట్లయితే దైవ కనికరాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క కనికరాన్ని వీరు పొందినట్లుగా ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క కనికరము మనము కూడా పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో మార్పు చెందిన హృదయంతో ఆ దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండి మన జీవితాన్ని మార్చుకుని ఆయన వైపుకి తిరిగినట్లయితే ఆయన క్షమిస్తాడు. ఇక్కడ కూడా ప్రభు యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. పాపంలో ఉండి ప్రభువా నేను పాపంలోనే ఉంటాను అని అంటే కాదు, కానీ ఎప్పుడైతే నీ తప్పును తెలుసుకుని, నీ అవిధేయతను తెలుసుకుని, నీలో ఉన్న ఆ చెడుని నువ్వు తెలుసుకుని, ఎప్పుడైతే ఆ చెడుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు అనేది మనం గ్రహించాలి. అందుకనే ఈ నినివే పట్టణస్థులందరికీ సువార్త ప్రకటించిన తర్వాత ఆ గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్టు కట్టుకుని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా ప్రభువుని సమీపిస్తే నీ పాప జీవితము క్షమించబడుతుంది. పాపమును విడిచిపెడితే నీ పాప జీవితం నుండి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ప్రభు వాక్యం చెప్తున్నది ఏంటంటే, క్రైస్తవత్వం చెప్పేది ఏంటంటే, పాపి పాపంతో మరణించటం దేవుడు ఇష్టపడలేదు, కానీ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా జీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ పాపంలోనే వాడు నశించిపోవాలి, ఆ పాపంలోనే అతను శిక్షించబడాలని దేవుడు ఇష్టపడట్లేదు, కానీ ఆ పాపమును విడిచిపెట్టి నీవు పరిశుద్ధుడిగా మారాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. పాపం అంటే కొంతమందికి కొన్ని వ్యసనాలు ఉంటాయి, కొన్ని చెడు స్వభావాలు ఉంటాయి, శారీరకమైన స్థితులు ఉంటాయి. అంటే అసూయ, ద్వేషము, క్రోధము, కక్షలు, అల్లరితో కూడిన జీవిత విధానము, సమాధానం లేని స్థితి, ఇవన్నీ విడిచిపెట్టాలి. రెండవది వ్యసనాలు ఉంటాయి కొంతమందికి, ఆ వ్యసనాలు విడిచిపెట్టాలి. వ్యసనము కలిగిన వారుగా ఉంటారు, అంటే చెడు అలవాట్లు కలిగిన వారుగా ఉంటారు. ఆ చెడు అలవాట్లని విడిచిపెట్టే వారుగా ఉండాలి. వాటన్నింటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. అలాగే జీవిస్తూ వారు మొత్తం లోకానుసారంగా జీవించి ఆదివారం కాదు మనము పరిశుద్ధతను కనపరచటం. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది.
మనం పరిశుద్ధులుగా జీవించడాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే నువ్వు మార్పు చెంది దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం ఆశీర్వదించబడతా ఉంటది. నువ్వు మార్పు చెంది నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలను మీరు చూడగలుగుతూ ఉంటారు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకోగలిగిన వారిగా ఉంటాము అనేది మనం గ్రహించాలి. ఇక్కడ కూడా రాజు సైతము రాజవస్త్రములను తీసివేసి గోను పట్ట కట్టుకుని బూడిద రాసుకుని ఆ రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞాయిగా అందరూ సమస్త ప్రజలందరూ పశుపక్షాదులు సహితము అక్కడ పశువులు లేమి సమస్తము గోను పట్టు కట్టుకుని అక్కడ విజ్ఞాపన చేస్తున్నట్లుగా 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఇక్కడ మనం గమనించింది దేవుడు యోనాని ఎవరి కొరకు పంపించాడంటే అశ్షూరు రాజధాని అయినటువంటి నినివే పట్టణస్థులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు యోనాను పంపిస్తూ ఉన్నాడు. నినివే పట్టణస్థులు యోనా ప్రకటించిన సువార్తను విని వారు మార్పు చెందిన వారిగా ఉన్నారు. వారు తమ తప్పిదములను తెలుసుకుని గోను పట్ట కట్టుకుని పశ్చాత్తాపం కలిగిన వారిగా ఆ ప్రభు వైపు తిరిగినట్లుగా మనము 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ దేవుని కనికరాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క కనికరము, అందుకనే దైవ కనికరము యొక్క శ్రేష్ట లక్షణం ఏమిటంటే నిరంతరము నిలిచి ఉంటది. దేవుని యొక్క కనికరం ఎట్లా ఉంటదంటే నిరంతరము నీ మీద నిలిచి ఉంటది. ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోయేది కాదు. నువ్వు మార్పు చెంది ఆయన దగ్గరికి వస్తే ఆయన కనికరము నిత్యము నీతో ఉంటది అని కీర్తన గ్రంథము 103వ కీర్తన 17వ వచనంలో ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారికి యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. ఎట్లాంటి నిబంధన ఇస్తున్నాడంటే ఆయన నిబంధన గైకొని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనొచ్చు అంటే ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తూ మనలో ఉన్న శరీర కార్యాలను చేస్తూ చెడు అలవాట్లన్నిటిని విడిచిపెడుతూ దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎట్లా ఉంటాడంటే ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును. యుగయుగములు నిలుచును అంటే ఆ పిల్లల తరముల వరకు ఆయన కృప నిలిచి ఉంటది అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే నువ్వు మార్పు చెందితే దేవుని సహాయము నిరంతరము నిలిచి ఉంటున్నది అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత హద్దు లేనిది దేవుని యొక్క సహాయము అనేది, దేవుని యొక్క దీవెన అనేది హద్దు లేనిది. అంటే విస్తారమైన పాపములు కూడా క్షమించబడుతూ ఉన్నది అనేది మనం గ్రహించాలి. 108వ కీర్తన 4వ వచన భాగంలో మనం చూసినట్లయితే యెహోవా కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. ఆయన కృప ఎట్లా ఉన్నదంటే ఆకాశం అంతా ఎత్తుగా ఉన్నది, ఆయన సత్యము మేఘములంతా విశాలముగా ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ఆయన హద్దు లేని ప్రేమను మన ఏళ్ళ చూపిస్తూ ఉన్నాడు. హద్దు ఏమి లేవు దానికి. ప్రభు ఏమి నియమాలు ఏమి ఏర్పాటు చేయలేదు. 64 119 64లో మనం చూసినట్లయితే హద్దు లేని ఆయన ప్రేమను మనం చూస్తాం. 119 64లో యెహోవా భూమిని నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధింపుము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధించుము అని చెప్పేసి ఇక్కడ తెలియదు. ఆయుష్ను పెంచుతూ ఉన్నది దేవుని యొక్క కనికరము, నీ ఆయుష్ను పెంచుతున్నది. దేవుని యొక్క కనికరము ఆశీర్వాదమును ఇస్తున్నది. 50 గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. అతిక్రమములన్నీ మన్నిస్తుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 19 వచనాలలో మన అతిక్రమములను మన్నించేదిగా ఉన్నది. తర్వాత దేవుని కనికరము రక్షణను దయచేసేదిగా ఉన్నది. తీతు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని కనికరము రక్షణను దయచేసేదిగా ఉన్నది. దేవుని కనికరము పాపమును క్షమించేదిగా ఉన్నది అనేది మనం గ్రహించాలి. దేవుని యొక్క కనికరము ఉన్నతమైనది. అందుకనే ఆ నినివే పట్టణస్థులు గోను పట్టు కట్టుకుని ఆ కన్నీరు విడిచి ఆ బూడిద రాసుకుని దేవుని వైపు తిరిగినప్పుడు తమ చెడుతనములను మానుకొనగా అనే మాట 10వ వచనంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి
పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మనఃపూర్వకంగా దేవుని వేడుకొని వల్లని ఆయన తన దూతల ద్వారా ఆ పట్టణంలో చాటింపు వేశాడు. మీ మనసులో మనఃపూర్వకంగా దేవుని సమీపించండి, మనఃపూర్వకంగా దేవుని వేడుకొనండి అని రాజు ప్రకటించి ఉన్నాడు. అందుకనే నీ మనసు తిప్పబడాలి అనేది దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈయనేమంటున్నాడంటే యోనా ఏం చేస్తున్నాడు? జ్ఞానం లేని ప్రార్థన. కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనకు కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తే మనం ప్రార్థన చేస్తే, ఏంటి ప్రభువా వాడు నాకు ఎంత కీడు చేశాడు, వాడికి నువ్వు మేలు చేస్తావేంటి అని అనుకుంటావు. అజ్ఞానంతో మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, జ్ఞానం లేని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఈయన కూడా యోనా ఏం చేస్తున్నాడంటే వెళ్ళి దూరంగా కూర్చుని, ఏంటి ప్రభువా నువ్వు నాకు తెలుసు, నువ్వు కనికరం కలిగిన వాడు, పశ్చాత్తాపడినప్పుడు వారేళ్ళ కృప చూపించే దేవుడు అని నాకు తెలుసు, అందుకని నేను తర్షీషుకు పారిపోతే నువ్వు నన్ను అనవసరంగా తీసుకుని వచ్చావు. మరి వీరి కీడు కలగినప్పుడు నేను ఎందుకు బ్రతికి ఉండటము? వీళ్ళకి కీడు సంభవించినప్పుడు వీరిని నువ్వు క్షమించేటప్పుడు నేను వచ్చి ఇక్కడ స్వార్థ ప్రకటించటం ద్వారా ఏం ఉపయోగం ఉన్నది? వీరికి కీడు కలగపోవటం వల్ల వీరికి నష్టము సంభవించకుండా ఈ పట్టణం నాశనం అవ్వకపోతే నన్ను తీసుకుని వచ్చి స్వార్థ ప్రకటించటం వలన ఏం ప్రయోజనం ఉన్నది? అందుకని నేను చచ్చిపోతే బాగుండు. కొన్నిసార్లు అజ్ఞానంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, జ్ఞానం లేని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మార్పు లోక స్వభావం నుండి నువ్వు మార్పు చెందితే దేవుడు నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. లోక స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన లోకమును జయించి ఉన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు లోకములో లోకస్తుల వలె మీరు జీవించకుండా మార్పు చెందిన వారిగా ఉండాలి. అంటే ప్రార్థన చేసుకునటం, వాక్యాన్ని చదువుకోవటం, ఇతరులకు మేలు చేయటం, ఆ దేవుని యొక్క ప్రేమను ఇతరులతో పంచటము, ఇవన్నీ మన జీవితంలో కనబడుతూ ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనం దేవుని యొక్క క్షమాపణను మనం పొందలేము, దేవుని యొక్క కనికరాన్ని పొందలేము. అందుకనే నినవే పట్టణస్థులు దేవుని వైపు తిరిగి మార్పు చెంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి రక్షించి ఉన్నాడు అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే నీ సహోదరుడు అన్యుడైనప్పటికీ, నీ సహోదరుడు ఈ లోకానుసారంగా ఉన్న వ్యక్తి అయినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు అతను మార్పు చెందితే అతని సంఘంలోనికి చేర్చుకోవాలి. సువార్త విని అతను మార్పు చెంది ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు అతను మనం సంఘంలో చేర్చుకోవాలి. అంతేగాని వీడు పాపి, వీడు దుర్మార్గుడు, వీడు అవిధేయుడు, వీడిని రాణిస్తారేంటండి? చాలా వరకు మనం అలాంటి తీర్పులే తీరుస్తూ ఉంటాం, అలాంటి తీర్పులు చెప్తూ ఉంటాం. వీడిని రాణిస్తారేంటండి పాస్టర్ గారు, వాడితో ఉంటారేంటండి పాస్టర్ గారు, వారితో మాట్లాడతారేంటండి, వారికి సువార్త అవసరమా ఏంటండి, వాళ్ళు సంఘానికి అవసరమా ఏంటండి అని అంటే, ప్రభువుకి అందరూ అవసరమే. ప్రభు ఎవరిని తోసివేయట్లేదు. మార్పు చెంది తన ప్రవర్తన మార్చుకుని దేవుని దగ్గరికి వస్తే ఆయన, అందుకనే పాపాత్మురాలైన స్త్రీ రాళ్ళు వేస్తున్నప్పుడు ప్రభు ఏమంటారా అంటే, మీలో దోషం లేని వారు ఎవరో రాయి వేయమన్నప్పుడు అందరూ వెళ్ళిపోతే ప్రభు ఏమంటారా అంటే, నేను కూడా నేను క్షమిస్తూ ఉన్నాను, నేను నిన్ను శిక్షించను, క్షమిస్తాననే ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకనే ఆయన క్షమ కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. మనం పశ్చాత్తాపం చెంది ప్రభు వైపుకి వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకునేవాడుగా ఉన్నాడు. మన సంఘం ఎందుకు విస్తరించట్లేదు అని అంటే మన మాటను బట్టి విస్తరించట్లేదు. పూర్వము పాస్టర్లు ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను ఎంత చక్కగా ప్రకటించే వాళ్ళు, ఎంత చక్కగా వారు బోధించే వాళ్ళు, ఆ ప్రేమను చూపించే వాళ్ళు. నేటి దినాల్లో స్వార్థపరత్వము చేత, స్వార్థము చేత క్రీస్తు ప్రేమను అందించలేకపోతూ ఉన్నాం. రెండవ పాఠముగా పత్రికా పాఠంలో మనం చూసినట్లయితే ఇక్కడ నపుంసకుడైన వ్యక్తికి ఫిలిప్పు సువార్త ప్రకటించటం మనం చూడగలుగుతున్నాం. సువార్త ప్రకటించటము ఇక్కడ మనం చూడవచ్చు. ప్రభువు ఆత్మచేత నడిపించబడిన వాడిగా ఫిలిప్పును మనం చూస్తాం. మనం కొంతమందిని ఎన్నిక చేసిన వారుగా ఉంటాం, కొంతమంది ఎన్నిక లేని వారు. వీడికి సువార్త ఏంటి అని అంటూ ఉంటాం. మనము నపుంసకుడికి సువార్త ప్రకటించడం ఏంటి, నపుంసకుల్ని అంగీకరించడం ఏంటి? మనము మోషే గ్రంథాలలో నపుంసకులకి సువార్త ప్రకటించటము, వైకల్యం కలిగిన వారు సువార్త ప్రకటించటము, వైకల్యం కలిగిన వారు దేవునికి వాడబడటం, ఇవన్నీ అర్పించటం విధికి విరుద్ధం కదా, దేవుని వాక్యానికి విరుద్ధం కదా, ఆ దేవుడి వాక్యానికి అది అవిధేయమైనది కదా, వాళ్ళని ఎట్లా చేర్చుకుంటారు అని చెప్పి మనం అంటూ ఉంటాం. వాడు
కుంటివాడు వాడు అన్ని వదిలేసి ఎన్నో పాప జీవితంలో జీవించిన వాడు సువార్త ప్రకటించడం ఏంటి అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంగీకరిస్తే ప్రతి ఒక్కరికి సువార్త చేరాల్సిన అవసరత ఉండి ఉన్నది. ఇక్కడ ఐథియోపియుడు అయిన వ్యక్తి ఎట్లా ఉన్నాడు అని అంటే తను సిద్ధపాటు చేసుకున్నాడు. ఎట్లా సిద్ధపాటు చేసుకున్నాడు అని అంటే యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. యెరూషలేములో దేవుని దర్శనానికి వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని మందిరానికి వస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ అతని సువార్త అందించబడలేదు. సువార్త అందించబడకపోతే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పును పంపిస్తూ ఉన్నాడు. ఫిలిప్పు గురించి మనం తెలుసుకోవాలని అంటే మళ్ళా అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో సంఘంలో పెద్దల్ని ఎన్నిక చేసుకున్నప్పుడు వారిలో ఒకరిగా ఉన్న ఈ ఫిలిప్పు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఫిలిప్పును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మతో నింపి ఫిలిప్పును పంపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మనమైతే సువార్తను అందరికీ అందించడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం. దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి, రక్షించబడిన వారికే సువార్త, రక్షించబడిన వారికే దేవుని మాటలు అందించడం కాదు, కానీ రక్షింపబడని వారికి కూడా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా ఈ ఇతరులో ఉన్న 2 లక్షణాలు ఏంటంటే ఈ ఐథియోపియుడు అయిన నపుంసకుడు ఎట్లా ఉన్నాడంటే యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. రెండవది యెషయా ప్రవక్త యొక్క గ్రంథాన్ని చదువుతున్నాడు. అలా ఆసక్తి కలిగిన వారికి మనం దేవుని యొక్క సువార్తను అందించాలి. ఆసక్తి కలిగి ఏమండి దేవుని ప్రేమను మనము ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి మీకెందుకండి మీరు ఫలానా భక్తి కదా, మీరు ఫలానా విశ్వాసం కదా, మీకెందుకు సువార్త అనకూడదు. మనం ఎవరైనా దేవుని యొక్క వాక్యమును తెలుసుకోవాలని అడిగినప్పుడు దేవుని ప్రేమను మనం వారికి ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను. అందుకనే నీ మాట కృపాసహితమైనదిగా ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తిని బాధించే విధంగా, ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉండకూడదు అనేది మనం గ్రహించాలి. అందుకని ఐథియోపియుడు అయిన వ్యక్తికి సువార్తను ప్రకటించడానికి ఫిలిప్పును దేవుడు ఆత్మ చేత నడిపించినప్పుడు ఫిలిప్పు వెళ్ళి రథము ఎక్కి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పు మంచి సేవకుడిగా, పరిచారకులు అభివృద్ధి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. పరిచారకులు సువార్తను అందించే వాళ్ళు ఇతరుల అభివృద్ధి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ ఇతరేం చేస్తున్నాడంటే ఆ ఇతరుల అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థించే వాడిగా ఉంటున్నావా? అందుకనే సేవ చేసేవాడు ఎట్లా ఉండాలంటే ఇతరుల అభివృద్ధి కొరకు ప్రకటించేవాడుగా, ప్రార్థించేవాడిగా ఉండాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38 వచనాలలో మనం చూస్తే కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది ఉన్నారు గనుక కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారము, పనివారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి పరిచారకులు అభివృద్ధి కొరకు ప్రార్థించేవారిగా, అభివృద్ధిని కోరేవారుగా, అభివృద్ధిని జరిగించేవారిగా ఉండాలి అనేది మనం గ్రహించాలి. తర్వాత అత్యవసర పనిని జరిగించే వారిగా ఉండాలి. అత్యవసర పని అని అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 35, 36 వచనాలలో 4వ అధ్యాయము 35, 36 వచనాలలో ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చును మీరు చెప్పుచున్నది కదా, ఇదిగో కనులెత్తి పొలము చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అని. ఇక్కడ అత్యవసర పని, కోత విస్తారముగా ఉన్నది కనుక ఆ పనివాడిని పంపించాలి. అందుకని ఫిలిప్పుని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత దేవుడు ఆ ఐథియోపియుడు అనే వ్యక్తి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. అందుకనే సువార్త అందరికీ అందించడానికి ప్రయత్నం చేయాలి. సువార్త నేను రానండి, వాళ్ళ ఇంటికి రానండి, వీళ్ళ ఇంటికి రానండి, ప్రార్థన ఇక్కడ అనౌన్స్మెంట్ వింటే మనం అందరం వస్తామంటే మనంతా ఎవరు రాము. మన సంఘంలో ఉన్న అలవాటు ఏంటంటే సువార్త గురించి ఇక్కడ చెప్తూ ఉంటాం, పలానా ఇంట్లో కాటేజ్ ప్రేయర్ ఉంది రండి అని అంటే ఎవరు రాము. ఏమనుకుంటామంటే నాకు పేరు లేదా, మాకు ఇల్లు లేదా, మా ఇంటికి వచ్చి చెప్పాలి, నాకు పేరున చెప్పాలి. ఇదివరకు పెద్దలు రావాలి అని చెప్పి అంటే ఏంటి పెద్దలు రావాలంటాడేంటి ఆయన, ఆ పేరు పెట్టి పిలవడా అని, మాకు పేర్లు లేవా అని చెప్పేసి పెద్దలు రావాలి అని చెప్పేసి ఒక మాట అనేస్తే
మనందరూ లేచి పొలమంటే వెళ్ళిపోవాలా అనేవాళ్ళు నాతో. అంటే నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, మనము ఇతరులను బలపరచడానికి, ఇతరులను ఆ కుటుంబాలను దర్శించడానికి మనము ముందుకు సాగే వారిగా ఉండాలి. అంతేగాని నేను రాను, నేను వెళ్ళను అనేదిగా ఉండకూడదు. మనము కొన్ని నియమాలని ఒక అరగంట లేకపోతే వచ్చి కనపడి తర్వాత మన పని మనం వెళ్ళిపోవటం అన్నా చేయాలి. మనము అయితే రాలేము, రాకపోతూ ఉంటాం ఇళ్ళకి. ఎందుకంటే సేవ జరిగించేటప్పుడు అదొక భాగం అనమాట. సేవ జరిగించేటప్పుడు పిలుపును పంపిస్తే పిలుపు వెళ్ళి అతిథుడైన ఆ నపుంసకుడికి సువార్తను అందిస్తూ ఉన్నాడు, ఆ ఆరాధించటాన్ని నేర్పుతూ ఉన్నాడు. వెంటనే ఐతోఫీయుడైన నపుంసకుడు లేఖనములను అనుసరించి యేసుని గురించిన సువార్తను విన్న వెంటనే లేఖనాలను అనుసరించి బాప్తిజం కావాలని చెప్పేసి అడగటం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సువార్త ప్రకటించినప్పుడు వెంటనే అతనిలో మార్పుని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రతిఫలమును ఆశించకుండా మనం దేవుని యొక్క పనికి ముందుకు వెళ్ళాలి. వాళ్ళు దేవుని పని కొరకు మనము ముందుకు సాగే వారిగా ఉండాలి. అందుకనే ప్రతిఫలమునకు అర్హత కలిగి ఉన్నది దేవుడే ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. అందుకనే ఈ ఐతియోఫీయుడైన నపుంసకుడి సువార్త ప్రకటించిన వెంటనే అతను వెంటనే మార్పు చెందాడు, వెంటనే ఆ లేఖనాలను అర్థం చేసుకున్నాడు, లేఖనాల ప్రకారము ఆ బాప్తిజం తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఫిలిప్ ఏమంటున్నాడంటే, నువ్వు బాప్తిజం తీసుకోవాలని అంటే నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా అంటే, నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించున్నాను. అందుకని మనం కూడా ఈ పరిశుద్ధ బల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభుని ఆ మాటలు మనం చెప్తాం. ఆయన త్వరగా రానే ఉన్న ప్రభుని గురించిన మాటలు మనం చెప్తూ ఉంటాం. ఆ ఆరాధన పుస్తకం చూసి చదువుతారండి అని అంటారు. కానీ ఆ పుస్తకంలో ఉన్న మాటలు ఏంటంటే, మనం ప్రకటిస్తున్నాం, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, వాక్యంలో ఉన్న మాటలను ఒప్పుకుంటున్నాం, వాక్యంలో ఉన్న ప్రకారం నేను జీవిస్తానని ఈ ఆరాధన ద్వారా మనం ప్రకటించటమే ఈ ఆరాధన. సిఎస్ఐ ఆరాధన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ వాక్యంలో ఉన్న మాటల్ని ప్రకటించి దాన్ని ఒప్పింప చేయటం, సంఘంతో ఒప్పింప చేయటం. సంఘం ఒప్పుకుంటూ ఉన్నది, నేను క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తున్నాను అని చెప్పేసి చెప్పించటం. అందుకనే ఈ ఆరాధన అనేసరికి చాలా మంది ఏమంటూ ఉంటారంటే, సిఎస్ఐలు ఏంటంటే పుస్తకం చూసి చదువుతారు అని అంటే, వాక్యమును ఒప్పింప చేయటం, వాక్యంలో ఉన్న మాటల్ని ఆరాధన క్రమంలో రాయిసి ఆ మాటలు మన చేత పలికించి వాటిని ఒప్పుకునేటట్టుగా చేయటం ఈ ఆరాధన యొక్క ఉద్దేశమై ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఇక్కడ లేఖనాల గురించి తెలియజేసిన తర్వాత నీ పూర్ణ హృదయంతో నువ్వు అంగీకరిస్తున్నావంటే, ఈయనేమంటున్నా అంటే, నపుంసకుడు ఏమంటున్నా అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను అంగీకరిస్తున్నాను. ఎవరైతే దేవుణ్ణి తన నోటితో ఒప్పుకుంటారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఉన్నది. ఎవరైతే తనను అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. అందుకనే అతను నోటితో ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అందుకని మేము కూడా ఇక్కడ చెప్తాం, బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు బాప్టిజం తీసుకుంటున్నావు? ఎవరైనా బలవంతం చేస్తున్నారా, లేకపోతే నీకు ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నావా? బాప్టిజం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఎందుకు నువ్వు బాప్టిజం తీసుకునే ఉద్దేశం ఏంటి, బాప్టిజం తీసుకున్న తర్వాత నీవేం చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా జీవించాలనుకుంటున్నావు, ఏ విధంగా నడవాలి అని చెప్పి బోధిస్తాం. ఇక్కడ బాప్టిజం యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చగలిగినప్పుడే ఆ బాప్టిజం తీసుకో. ఆ బాప్టిజం యొక్క ఉద్దేశము క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి నేను క్రీస్తుని ఆరాధిస్తాను, క్రీస్తుని మహింపరుస్తాను, దేవుని బిడ్డగా నేను జీవిస్తానని నువ్వు ఒప్పుకున్నప్పుడే ఆ బాప్టిజం తీసుకునడానికి నువ్వు అర్హుడు అని చెప్పేసి ఒప్పింప చేస్తావు ఇక్కడ ఆరాధనలో. అందుకని బాప్టిజానికి ముందుగా వారికి క్లాస్ చెప్తూ ఉంటాం. క్లాస్ చెప్పేది ఎందుకనంటే, బాప్టిజం యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేరుస్తున్నావా లేదా, నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా, విగ్రహారాధన నేను చేయను, అవిధేయతకి నేను తావివ్వను, ప్రార్థన చేస్తాను, ఆ కోపాన్ని ప్రదర్శించను, శరీర క్రియలను జయిస్తాను, అసూయను జయిస్తాను, అవన్నీ ఇక్కడ చెప్పిస్తాము. అవన్నీ జయించటానికి నువ్వు ఇష్టపడినప్పుడే నువ్వు ఆ బాప్టిజం తీసుకుంటే ఆ బాప్టిజం యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. పిలుపు కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించున్నావా అంటే, నేను క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించున్నాను. ఒప్పింపజేసి ఆ బాప్టిజం ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా కొత్త బోధ ఏంటంటే, మనము ప్రవహించే నీటిలోనే తీసుకోవాలనేది ఇంచుపేట బోధ అనమాట. ఇంచుపేటలో ఏంటంటే ప్రవహించే నీటిలో తీసుకోవాలి,
ప్రవహించే నీటిలో తీసుకోవాలి. ఇంచుపేటలోనే నేను ఆ మాట విన్నాను. అయితే ఎందుకు నేను ఈ మాట గురించి విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ ఈ ఐథియోపియుడు అయిన నపుంసకుడు ఒక కొలను వంటిది అనమాట. అది అంటే అది ప్రవహించేది కాదు, అది ఒక కొలను వంటి దాంట్లో బాప్తిజం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఫిలిప్పు అపోస్తుడైన బాప్తిజం ఇచ్చి యోహాను ప్రవహించే నదిలో ఇచ్చాడు, యోర్దాను నదిలో ఇచ్చాడు. ఆయా కాలాలను బట్టి నీట ముంచి బాప్తిజం ఇచ్చుట విషయంలో ఎన్నో విమతాలు ఉన్నాయి, ఎన్నో బోధలు ఉన్నాయి. కనుక ప్రవహించే నీటిలోనే కాదు, నీవు బాప్తిజం తీసుకునేటప్పుడు నీవు మార్పు చెందిన హృదయంతో ఆ బాప్తిజం తీసుకోవాలి. ఇక్కడ ఐథియోపియుడు అయిన నపుంసకుడు ఒక కొలను వంటి దాన్ని చూపించినప్పుడు దానిలో బాప్తిజం తీసుకున్నట్లుగా ఆ చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. ఆ చరిత్ర భాగాన్ని మనం గమనిస్తే వాటన్నిటిని మనం గమనించగలుగుతూ ఉంటాం. అందుకని ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చిన వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనుక్కోవను అనే మాటలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మూడవది సువార్త పాఠాన్ని మనం చూసినట్లయితే పిలువబడిన పిలుపు. చాలా మంది రక్షించబడిన వారుగా ఉంటున్నాం, కానీ నీవు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా లేదా? రక్షించబడుతున్నావు కానీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. ఇక్కడ కూడా పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందుకు ఒక రాజు పిలిచిన పెండ్లి విందుకు పోలి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడుతుంది. పెండ్లి విందు సిద్ధం చేయబడి ఉన్నది. ఆదివారం ఆరాధన కొరకు సంఘము సిద్ధపాటు చేయబడుతూ ఉన్నది. సంఘానికి రండి, ప్రార్థనకు రండి, దేవుని సన్నిధికి రండి అని అంటే మనం ఏం చెప్తున్నాం అని అంటే, వీళ్ళు ఏం చెప్తున్నా అంటే పొలంలోకి వెళ్ళానని ఒకడు, వర్తకానికి వెళ్ళానని ఒకడు వివాహం చేసుకున్నానని ఒకడు, ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ పెండ్లి విందుకు రావడానికి ఇష్టపడట్లేదు. పెండ్లి విందుకు రావడానికి పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి నువ్వు అంగీకరించట్లేదేమో, ఎన్నో సాకులు చెప్తున్నావేమో. వంట చేసుకోవాలండి, ఇంట్లో పని దొరకట్లేదండి, సమయం దొరకట్లేదండి, అన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ దీవెన, నీ పనిని వదిలిపెట్టి, నీ యొక్క అవసరతను వదిలిపెట్టి నువ్వు ముఖ్యంగా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చి దేవుని దగ్గరికి రావటానికి నువ్వు స్థానం ఇవ్వాలి. అందుకనే నా విందు సిద్ధపరిచి ఉన్నది, ఆ ఎద్దును కొవ్విన పశువులను వధించబడినవి అంతటా సిద్ధముగా ఉన్నది, రండి అని చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు. ఆ సేవకులను ఏం చేస్తున్నారంటే దాసులను పంపించినప్పుడు 6వ వచనంలో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అంటే దేవుని యొక్క సేవకులు ప్రవక్తలు వచ్చినప్పుడు ఆ ప్రవక్తల యొక్క మాటలు విన్నవారుగా, ప్రవక్తలను చంపిన వారుగా బాప్తిజం ఇచ్చే యోహాన్ని చిరఛేదనం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి దేవుడు తన వర్తకులను ప్రవక్తలను పంపించినప్పుడు వారిని ఏం చేస్తున్నారంటే దాసులను పట్టుకొని అవమానపరిచి చంపుతూ ఉన్నారు. మనం కూడా అవమానకరంగా ఆయనకి ఏంటండి, ఆయన అట్లాగే చెప్తాడులేండి అనుకుంటాం, అవమానకరంగా మాట్లాడతాం. సంఘానికి రండి, దేవుని సంఘము సిద్ధపాటు చేయబడి ఉన్నది, దేవుని సన్నిధి సిద్ధపాటు చేయబడి ఉంది. అందుకనే ఈ ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తాం, ప్రభు బల సిద్ధపాటు చేయబడి ఉన్నది, సిద్ధపడిన వారు రండి అని పిలుస్తాం. అందుకనే ఈ పెండ్లి విందుకు రండి, ఈ సిద్ధపరచబడిన వారు రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సాగు చెప్తున్నాడు. నువ్వు కూడా సాగు చెప్పి దేవునికి దూరం అయిపోతున్నావేమో, సాకులు చెప్పి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావేమో. ఒకసారి మనం ఆలోచన చేయాలి. వారం మొత్తం కాదు, నీకు వారంలో ఒక్కరోజు దేవుని దగ్గరికి 2 hours కూర్చోలేకపోతున్నావు, వారంలో 2 గంటలు దేవుని సన్నిధిలో నీవు కూర్చోలేకపోతున్నావేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధికి మనం రావాలి అని మనం గ్రహించాలి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పెండ్లి విందు సిద్ధపాటు చేయబడి ఉన్నది, రాకడ సిద్ధంగా ఉన్నది, దేవుని రాజ్యం సిద్ధంగా ఉన్నది. కాబట్టి సిద్ధపడిన వారు రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క సన్నిధిలో మీరు రండి అని చెప్పి దేవుని వాక్యం పిలుస్తున్నది. రాకపోతే ఏం చేస్తున్నాడంటే మనం అనుకోవచ్చు, మేము తాతల కాలం నుంచి క్రైస్తవులము, తాతల కాలం నుండి మేము సంఘస్థులము, మేము వస్తేనే పాస్టర్ గారు పాట పాడాలి, మేము వస్తేనే బైబిల్ చదవాలి అనుకుంటే కాదు, అదేం కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు సిద్ధపడి టయానికి రాకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చేస్తున్నాడు అక్కడికి. అందుకనే ఆ రాజమార్గంలోకి పోయి 9వ వచనంలో అక్కడ చూస్తాము, రాజమార్గంలోకి పోయి మీకు కనపడిన వారిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. రాజమార్గమునకు పోయి మీకు కనపడిన వారిని పెండ్లి విందుకు పిలువుడని చెప్తూ ఉన్నాడు.
ఆ దాసులు రాజమార్గం పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తన కనపడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండి ఉండెను. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఏర్పరచబడి నిన్ను పిలిచినప్పుడు నువ్వు సమయానికి రాకపోతే దేవుడు ఆ ఏర్పరచబడిన వారిని దేవుడు తీసుకుని వచ్చి అక్కడ నుంచో పెడతాడు. నువ్వు అనవచ్చు, మేము తాతల కాలం నుంచి ఉన్నామండి అని అంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు సమయానికి రాలేదు. ప్రభా నేను వచ్చాను, నేను తీసుకోవటానికి వెళ్ళాను, నూనె తీసుకుని వచ్చాను, నాకు తలుపు తీయమంటే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. బుద్ధిగల కన్యలు నూనె సిద్ధపాటు చేసుకుని ఉన్న వాళ్ళనే ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాడు, కానీ నూనె సిద్ధపాటు లేని వారిని ఆయన వదిలిపెడుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధపాటు లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. పెండ్లి విందుకు నువ్వు సిద్ధపడి రాకపోతే విడిచిపెట్టబడతావు. నువ్వు సమయానికి రాకపోతే విడిచిపెట్టబడతావు. అందుకని నువ్వు దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తున్నావో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత పెండ్లి వస్త్రములను ధరించి రావాలి అనేది కూడా ఇక్కడ నియమం ఉన్నది. రక్షణ వస్త్రమును ధరించుకుని రావాలి. ఇంకా నేను బాప్తిజం పొందలేదు, ఇంకా పెండ్లి వస్త్రమును నేను ధరించలేదు, రక్షణ వస్త్రం ధరించలేదు, సంఘానికి వస్తున్నాను కానీ ఇంకా నేను బాప్తిజం తీసుకోలేదు అంటున్నావేమో. ఒకసారి మనం ఆలోచన చేయాలి. పెండ్లి వస్త్రము లేకపోతే నేను తీసుకుని వెళ్ళి, నువ్వు పెండ్లి విందులో ఉన్నా సంఘంలో ఉన్నా నేను తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంటే చీకటి కొట్టులో వేయబడతా ఉంటావు. నీవు పడతావు, ఏడ్పు నువ్వు పండ్లు కొడుకుతూ ఉంటుందట. 13వ వచనంలో మనం చూసినట్లయితే అంతటి రాజు వీరు కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయడి, ఇక్కడ ఏడ్పును పండ్లు కొరుగుతూ ఉండునని పరిచారకులతో చెప్పారు. ఎందుకనంటే పెండ్లి వస్త్రములను అతను ధరించుకొనలేదు, పెండ్లి వస్త్రమును ధరించుకుని రాలేకపోయాడు. అంటే బాప్టిజం తీసుకోలేదు, నువ్వు ఇంకా రక్షణ వస్త్రము నువ్వు ధరించుకోలేదు, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావు. రక్షణ వస్త్రమును నువ్వు ధరించుకోవాలని దేవుని వాక్యం నీకు పిలుపునిస్తూ ఉంటే ఇంకా సమయం ఉందండి, సమయం ఉందండి. ఎప్పుడు సమయం? బాప్టిజం తీసుకున్నావా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి. బాప్టిజం తీసుకోకపోతే బాప్టిజం తీసుకో, పెండ్లి వస్త్రము లేకపోతే ఆ పెండ్లి విందులో నీకు స్థానం లేదు, నువ్వు తీసి బయటికి తోసివేయబడతావు, చీకటి కొట్టులో పడవేయబడతావు. ఇంకా నువ్వు బాప్టిజం లేకుండా నువ్వు సంఘంలో ఉన్నంత మాత్రాన ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారట. ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే ఆ ఇద్దరులో ఒకరే రక్షణ పొంది ఉన్నారు, ఒకరు రక్షణ పొందకుండా ఉన్నారు. సంఘంలో ఉన్నప్పటికీ రక్షణ లేదు, సంఘంలో ఉన్నప్పటికీ రక్షణ వస్త్రమును ధరించుకోలేదు కనుక వారిని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతారని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రమును ధరించుకుని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం కనబడటానికి సిద్ధపడాలి. ఇంకా బాప్తిజం తీసుకోకపోతే బాప్తిజం తీసుకోండి. ఐథియోపియుడైన నపుంసకుడు సువార్త విని బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులందరూ వారు కన్నీరు విడిచుచు ప్రార్థన చేశారు. గోనెపట్ట కట్టుకుని పశ్చాత్తాపంతో మనసులు తిప్పుకుని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశారు. నువ్వు ఇంకా మార్పు చెందకపోతున్నావేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మార్పు చెందని జీవితాల్లోనే మన సమయాన్ని వృధా చేస్తున్నామేమో. సంఘంలో ఉంటున్నాం కానీ ప్రభు బల్లకి రాలేకపోతుంటే, అందుకని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలిగిన వాడు, పునరుద్ధానంలో వాడిని నేను లేపుతానని వాక్యం చెప్తూ ఉన్నది. నువ్వు ఇంకా ప్రభు బల్ల దగ్గరికి రాలేకపోతున్నావేమో ఒకసారి ఆలోచించేయి. బాప్టిజం తీసుకోలేదేమో ఆలోచించేయి. కళ్ళ ఉంచి ప్రార్థన చేసుకుందాం. నిన్న వాక్యాన్ని బట్టి నినివే పట్టణస్థులు వాక్యం విని సువార్త విని మార్పు చెందారు. తర్వాత నపుంసకుడు దేవుని యొక్క సువార్తను విని బాప్టిజం తీసుకుని ఉన్నాడు. పెండ్లి విందుకు పిలిచినప్పుడు సాకులు చెప్పిన వారి వల్లే మనం ఉంటున్నామా? లేకపోతే పెండ్లి వస్త్రము ధరించుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనే బిడ్డలుగా మనం ఉంటున్నామా? బాప్తిజం తీసుకుని రక్షణ వస్త్రం ధరించుకుని ప్రభుని ఎదుర్కొనే బిడ్డలుగా ఉంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావడానికి ఇంకా సాకులు వెతుకుతున్నావేమో. పొలానికి వెళ్ళాలి, వర్తకానికి వెళ్ళాలి, నేను పెండ్లి చేసుకుని ఉన్నాను, నేను రాను అని అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని విడిచిపెట్టి రాజమార్గంలోనికి వెళ్ళి ఇతరులను తీసుకుని వస్తున్నాడు. రక్షణ వస్త్రము ధరిస్తున్నావా లేదా? బాప్తిజముకి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? మహాగణుడు వేరు మా పరమ తండ్రి, నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండటకు సహాయం చేయమని పిలుపు ప్రకటించినప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు తన నోటితో ఒప్పుకుని
ప్రభువా, నీ యందు విశ్వాసము కలిగి బాప్తిజం పొంది ఉన్నాడు. మేము కూడా తండ్రి రక్షణ వస్త్రము ధరించుటకు, ప్రభువా, పెండ్లి విందులో మేము పాల్పంపులు పొందుటకు, యోగ్యుడిగా నీ దృష్టికి యోగ్యులుగా మేము కనపడుటకు, మా జీవితాలను మేము మార్చుకున్నటకు సహాయం చేయమని, ప్రకటించబడుతున్న సువార్త ప్రకారము మా జీవితాలను మేము మార్చుకుని నీ వైపు తిప్పుకున్నటకు సహాయం చేయమని, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు, ప్రభువా, రాబో శిక్ష నుంచి మేము తప్పించుకున్నటకు, మార్పు చెందిన వారిగా విశ్వాసమును ఇతరులతో పంచుకునే వారిగా ఉండటకు మాకు సహాయం చేయమని, అందుతో మేము నీ యొక్క ప్రేమను పంచేవారిగా ఉండటకు మాకు తోడై ఉండమని, కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారని నీ వాక్యం సెలవిస్తున్నది కనుక ప్రభువా, మేము కూడా తండ్రి నీ యొక్క కోతలో పనివారిగా ఉండుటకు, సువార్త ప్రకటించే వారిగా ఉండుటకు మమ్మల్ని ఆయుధపరచమని యేసయ్య నామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనము లేచి